సుందరగిరి గ్రామంలో ప్రసాద్ కుటుంబం అంటే ఆత్మీయతకు మారుపేరు. ప్రసాద్ పెద్ద కొడుకు రమేష్ ఇంటి ఆర్థిక ఇబ్బందుల్ని చూసి వ్యవసాయంలోకి దిగాడు. తన రెక్కల కష్టంతో తమ్ముళ్ళిద్దరినీ పట్నంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చదివించాడు. అయితే వారి ఇంటి వెనుకున్న 5 ఎకరాల పొలంలో సాగు చేసే భూమి తక్కువ, వెదురు బొంగులు పెరిగిన నేల ఎక్కువగా ఉంటుంది. ఆ వెదురు చెట్లు పొలంలో ఉండటం వల్ల ఆ పొలంలో దిగుబడి అనుకున్నంతగా రావటం లేదు. కానీ రమేష్ సాఫ్ట్వేర్ తమ్ముళ్ల జీతాలతో ఇల్లు హాయిగా గడిచిపోతుంది. ఇలా ఉండగా ఒకరోజు రమేష్ పొలం నుండి త్వరగా ఇంటికొచ్చాడు. యారా రమేషు, అప్పుడే పొలం నుండి వచ్చేసావా? నీ ముఖం ఎందుకు అట్ట మాడిపోయింది? పొలం దగ్గర ఏమైనా సమస్య? అమ్మా, పొలంలో ఆ వెదురు పొదలు ఇంకా పెరిగిపోయాయి. వాటిని తొలగించటానికి కూలీలు రావటం లేదు. ఒకవేళ తొలగించినా వాటిని కొనే నాదులు లేడు. మన 5 ఎకరాల్లో 2 ఎకరాల ఆ వెదురు బొంగులకి సరిపోయింది. అక్కడ వేరే పంట వేస్తే మనకి చాలా లాభం ఉండేది. అవును రమేష్, ఆ వెదురు బొంగులు మనకి శనిలా దాపురించాయి. కానీ ఏం చేస్తాం, సర్దుకుపోవటం తప్ప. రమేషు, ఆ విషయం పక్కన పెట్టు. పట్నం నుంచి సురేష్ గాని అరుణ్ గాని ఈ మధ్య ఉన్న ఫోన్ చేశారా? వచ్చే వారంలో నీ పెళ్లి రోజు కదా, వాళ్ళని రమ్మని చెప్పావా? అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే సురేష్, అరుణ్ తమ భార్యలతో కలిసి దిగులుగా ఇంటికొచ్చారు. వాళ్ళ ముఖాల్లో ఏదో పెద్ద ఆపద సంభవించిన భావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అరే, ఆశ్చర్యంగా ఉందే. మీ గురించి మేము ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం, మీరే అంతలోనే వచ్చేశారు. ఏంట్రా, అంతా కులాసేనా? సురేష్, అరుణ్ ఇద్దరూ ఉలుకు పలుకు లేకుండా నిలబడ్డారు. ఒరే సురేషు, ఏమైందిరా అట్ట విగ్రహంలా నిలబడి చూస్తున్నారు? మీ నాన్న అడిగిన దానికి సమాధానం చెప్పండి. అమ్మా, మా ఉద్యోగాలు పోయాయి. కంపెనీలో లే ఆఫ్స్ అంట. ఏ తప్పు చేయకపోయినా ఒక్క మెయిల్తో మమ్మల్ని బయటకు పంపించేశారు. ఇక మాకు సిటీలో ఉండే స్తోమత లేదు నాన్న. అవునన్నా, అపార్ట్మెంట్ అద్దెలు కట్టలేక, కారులోని ఈఎంఐలు కట్టలేక ఉన్న సామాన్లు అమ్మి ఇక్కడికి వచ్చేసాం. మా జీవితం మళ్ళీ ఎక్కడ మొదలైందో అక్కడికి వచ్చింది. ఆ మాట వినగానే ప్రసాద్ షాక్లో ఉండిపోయాడు. ఏంట్రా మీరనేది? నిజమే వింటున్నానా నేను? మీ ఇద్దరు ఉద్యోగాలు ఒకేసారి పోయినాయా? మరిప్పుడు మన ఇంటి పరిస్థితి ఏంటి? ఇంటికి లోన్ కట్టాలిగా. రమేష్ ఒక్కడి సంపాదనతో ఈ 10 మంది మనుషుల్ని చూసుకోవడానికి చాలా కష్టం అవుద్దిగా. వంటింట్లో నుంచి అనామిక ఈ సంభాషణంతా వింటూ బయటకొచ్చింది. ఆమె ముఖంలో భయం లేదు, ఒక ప్రశాంతమైన నవ్వుంది. మామిగారు, ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? ఉద్యోగాలు పోతే పోయాయి. మీ అబ్బాయిలు మానసికంగా కృంగిపోకుండా క్షేమంగా ఇంటికొచ్చారు కదా. ఆరోగ్యంగా ఉన్న మనుషులు ఆస్తి కంటే గొప్ప పెట్టుబడి అవుతారు. మనందరం కలిసి ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. అక్క, నీకు తెలీదు, మేము సిటీ లైఫ్కి అలవాటు పడిపోయాం. ఇక్కడ ఈ పల్లెటూళ్ళలో మేము ఎలా బ్రతకాలి, ఇక్కడ ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. బాధపడకవని, కష్టాలు మన మనోధైర్యాన్ని పరీక్షిస్తాయి. మనం వాటిని తట్టుకొని నిలబడ్డప్పుడే జీవితంలో విజయం సాధిస్తాం. కాబట్టి మనం కష్టాలను చూసి బెదరకూడదు. ఇక మరుసటి రోజు ఉదయం అనామిక ఏదో వింత ప్రయోగం చేస్తుంది. పెరట్లో పొయ్యి రాజేసి కొన్ని వెదురు బొంగుల్ని కడుగుతుంది. అనామిక చేసే పనిని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అమ్మా అనామిక, ఏంటి పని? ఈ వెదురు బొంగుల్ని పూలో పెడుతున్నావేంటి? అత్తయ్య రండి, ఈరోజు మీ అందరికీ ఒక సర్ప్రైజ్. ఈరోజు మనం వండుకునే చికెన్ మామూలు గిన్నెలో కాదు, ఈ వెదురు బొంగుల్లో. సురేష్, అరుణ్ ఇట్రండి. రమేష్ గారు, మీరు పెద్ద బొంగులకి 2 వైపులా హోల్స్ చేయండి. అనామిక చికెన్కి మసాలాలు పట్టించి దాన్ని వెదురు బొంగుల్లో పెట్టి నిప్పుల మీద కాల్చింది. కొద్దిసేపటికి ఆ వెదురు బొంగుల నుండి ఒక అద్భుతమైన సువాసన రావటం మొదలైంది. ఆ వాసన ఊరంతా వ్యాపించింది. అబ్బబ్బా, ఏంటనామిక ఈ వాసన? ఈ వాసనకే నా నాలుక మీద లాలాజలం వస్తుంది. అనామిక బొంగు నుండి చికెన్ ముక్కల్ని ప్లేట్లో పెడుతూ, ఇదిగోండి మావయ్య, ఇది బ్యాంబూ చికెన్. దీన్నే వెదురు బొంగుల చికెన్ అని కూడా అంటారు. మీరొకసారి దీని రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. ప్రసాద్ ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. ఆహా, అద్భుతం అమ్మా. ఆ వెదురులో ఉన్న నీరు చికెన్కి ఒక కొత్త రుచినిచ్చిందిగా. నేను నా 60 ఏళ్ల జీవితంలో ఇట్లాంటి రుచి చూడలేదమ్మా. మంచి వేపుడు తిన్నట్టుందమ్మా ఈ రుచి. వదినా, ఇది 5 స్టార్ హోటల్లో దొరికే డిష్లా ఉంది. అక్కడ దీనికి 1000 రూపాయలు వసూలు చేస్తారు తెలుసా? సరిగ్గా చెప్పారు సురేష్. ఇప్పుడు పట్టణాల్లో జనం ఈ ప్రకృతి సిద్ధమైన వంటల కోసం ఎగబడుతున్నారు. మన పొలంలో వేలాది వెదురు బొంగులున్నాయి కదా, మనమే ఎందుకు ఈ వ్యాపారం మొదలు పెట్టకూడదు?
మన వెదురు పొలమే మన సమస్యకి పరిష్కారం అవుతుంది. అనామిక, నీ ఆలోచన అదిరిపోయింది. కానీ ఎక్కువ మంది ఈ చికెన్ తింటారా? మీరనే దాంట్లో కూడా వాస్తవం ఉందండి. అవని నువ్వు బిర్యానీ చేయడంలో నేర్పరివి కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం వెదురు బొంగులో బిర్యానీ ఎందుకు చేయకూడదు? దానికి బ్యాంబూ బిర్యానీ అని పేరు పెడదాం. బ్యాంబూ చికెన్ సంగతి నేను చూసుకుంటాను. బిర్యానీ బాధ్యత నీది. తప్పకుండా అక్క. వెదురులో దమ్ బిర్యానీ వేస్తే వాసన మామూలుగా ఉండదు. నేను ఇప్పుడే నా ప్రయత్నం మొదలు పెట్టేస్తాను. మరి నేనేం చేయాలక్క? నాకేమో వంట రాదు కదా. మరి నేను ఏ వంటలు చెయ్యాలి? నేను మళ్ళీ ఖాళీగానే ఉండాలా? అంజలి, నువ్వు అలా బాధపడుకో. నీలో అద్భుతమైన కళ ఉంది. నీకు హ్యాండీక్రాఫ్ట్స్ అంటే ఇష్టం కదా. మన వెదురు బొంగులతో కేవలం వంటే కాదు, అందమైన అలంకరణ వస్తువులు కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లాస్టిక్ని ఎవరూ ఇష్టపడట్లేదు. నువ్వు వెదురు పుట్టలు, పెన్ స్టాండ్స్, ఫ్లవర్ వాజులు, వెదురు దీపాలు తయారు చేయి. సురేష్, అరుణ్లు దీనికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మార్కెటింగ్ చేస్తారు. ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు మనకి విజయం వస్తుంది. అనామిక మాటలు అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నిరాశలో ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా ఒక లక్ష్యం వైపు అడుగులు వేయటం మొదలుపెట్టింది. ఓ వారం రోజుల తర్వాత ప్రసాద్ ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ముగ్గురు కోడళ్ల వెదురు రుచులు మరియు కలలు అనే ఒక అందమైన వెదురు షెడ్డు వెలిసింది. అనామిక, అవని పొయ్యిల దగ్గర బిజీగా ఉన్నారు. రమేష్ బొంగులు సిద్ధం చేస్తున్నాడు. సురేష్, అరుణ్ తమ ల్యాప్టాప్లతో ఆర్డర్లు తీసుకుంటున్నారు. అంజలి ఒక అందమైన వెదురు బుట్ట నలుతూ, అరుణ్ ఇటు చూడు, ఈ వెదురు పుట్ట ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూడు. దీనికి పైన మన ఊరి పేరు వేద్దామా? తప్పకుండా అంజలి. నేనిప్పుడే మన ఇన్స్టాగ్రామ్ పేజీలో దీని ఫోటో పెడతాను. మన ఫాలోవర్స్కి ఇది బాగా నచ్చుతుంది. ఆల్రెడీ నీ ఆర్ట్ వర్క్ గురించి బెంగళూరు నుంచి 5 ఎంక్వైరీ కూడా చేశారు తెలుసా? అక్క, బిర్యానీ గిన్నెలు ఖాళీ అయిపోతున్నాయి. జనం ఇంకా చాలా మంది క్యూ కట్టేస్తున్నారు. ఆ పక్కూరు సర్పంచ్ గారు తన ఫ్యామిలీతో వచ్చారు. 50 బ్యాంబూ బిర్యానీలు కావాలట. వస్తున్నానవని. చికెన్ రెడీగానే ఉంది. రమేష్ గారు, మరికొన్ని బొంగులు తీసుకురండి. సురేషు, కస్టమర్లకి మన వెదురు కప్పుల్లోనే మజ్జిగివ్వండి. ప్లాస్టిక్ అసలు వాడకండి. ఆ రోజు వ్యాపారం ఊహించని విధంగా జరిగింది. కేవలం ఆహారం కోసమే కాదు, అంజలి తయారు చేస్తున్న వెదురు వస్తువుల్ని చూడ్డానికి కూడా జనం వస్తున్నారు. అనామిక వేసిన ప్లాన్ అక్షరాలా ఫలిస్తుంది. ఇక సాయంత్రం వేళ అందరూ అలసిపోయి కూర్చున్నారు. ప్రసాద్ అరుగు మీద కూర్చొని గల్లా పెట్టి చూస్తున్నాడు. అమ్మా అనామిక, ఈ ఒక్క రోజులోనే మనకి 3,000 రూపాయల లాభం వచ్చింది తల్లి. ఇది నా కొడుకులు సాఫ్ట్వేర్లో సంపాదించేదానికంటే తక్కువే కావచ్చేమో గాని ఆ వెదురు బొంగులు వాడడం వల్లొచ్చిన ఆదాయం నాకెంతో తృప్తినిస్తుందమ్మా. అవునన్నా, అనామిక చెప్పినట్టు ఆ వెదురు మనకి శని కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. నా కష్టం కూడా ఇప్పుడు వృధా కావటం లేదు. నా కోడలు ముగ్గురు 3 రత్నాలు. ఒకరు వంట చేస్తున్నారు, ఒకరు లెక్కలు చూస్తున్నారు, ఒకరు బొమ్మలు చేస్తున్నారు. నా ఇల్లు ఇప్పుడు నిజమైన వ్యాపార కేంద్రంగా మారింది. వదినా, నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. మన ఊర్లో ఉన్న మిగతా నిరుద్యోగుల్ని కూడా మన దగ్గర ప్యాకింగ్ పనిలో ఎందుకు పెట్టుకోకూడదు? మనం వ్యాపారాన్ని ఇంకా విస్తరించొచ్చు కదా. సరిగ్గా చెప్పారు సురేష్. మనమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి. వెదురు అంటేనే గుంపుగా పెరిగేది. మనం కూడా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్దాం. వచ్చే కొన్ని నెలల్లో మనం పట్టణంలో ఒక బ్యాంబూ రెస్టారెంట్కి ప్లాన్ చేసేద్దాం. అలా కొన్ని నెలలు గడిచాయి. అనామిక ఊహించినట్టే వారి వ్యాపారం ఇప్పుడు ఒక బ్రాండ్గా మారింది. అంజలి తయారు చేసిన వెదురు కళారూపాలు విదేశాలకు ఎగుమతి కావటం మొదలైంది. ప్రసాద్ పెరడు ఇప్పుడు ఒక మినీ ఫ్యాక్టరీలా మారింది. అక్క, గుడ్ న్యూస్. మన బ్యాంబూ బిర్యానీకి ఒక ప్రముఖ ఫుడ్ బ్లాగర్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. రేపు హైదరాబాద్ నుంచి ఒక టీం వస్తారట మనల్ని ఇంటర్వ్యూ చేయడానికని. అవునక్క, నేను చేసిన ఆ వెదురు డెకరేషన్ ఐటమ్స్ చూసి ఒక పెద్ద హోటల్ వాళ్ళు వాళ్ళ ఇంటీరియర్ డిజైన్ కోసం మనల్ని అడుగుతున్నారు. ఎంత మంచి శుభవార్త చెప్పారు తల్లి. ఇప్పుడు మన అప్పులన్నీ తీరిపోయినాయి. 3 కోడళ్ల బ్యాంబూ బిజినెస్ వల్ల మన పాత ఇల్లు మళ్లీ కొత్త కల్ని సంతరించుకుంది. అనామిక, నువ్వు మా ఇంటికొచ్చిన మహాలక్ష్మివి. ఆ రోజు మా తమ్ముళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయాయని మేమెంతా ఏడ్చాం. కానీ నువ్వు మాత్రం ఆ వెదురులో మా భవిష్యత్తును చూసావు. ఏవండి, విద్య అనేది మన చుట్టూ ఉన్న ప్రకృతిని అర్థం చేసుకోవడంలో కూడా ఉంటుంది. సురేష్, అరుణ్ల మేధస్సు, మీ కష్టం, అవని, అంజలిల నైపుణ్యం, ఇవన్నీ కలిస్తేనే ఈ విజయం సాధ్యమైందండి. నిజమే వదినా. ఉద్యోగం పోయినప్పుడు నేను కుంగిపోయాను. కానీ ఈరోజు నేను నా సొంత వ్యాపారానికి బాస్ని. ఆనందం సాఫ్ట్వేర్ కంపెనీలో లేదు తెలుసా? అవునన్నయ్య, మన వెదురు ఇప్పుడు సుందరగిరి పేరుని ప్రపంచ పటంలో నిలబెట్టింది.
ఇక రాత్రివేళ ఇల్లంతా వెదురు దీపాల వెలుగులతో కలకల్లాడుతుంది. అందరూ కలిసి ఒకే దగ్గర భోజనం చేస్తున్నారు. టేబుల్ మీద వెదురు బొంగులో వండిన బిర్యానీ ఉంది. అనామేక ఈరోజు అన్ని వెదురు వంటలేనా? అవునత్తయ్య, ఇది మన విజయ విందు. మన బ్యాంబు ప్రయాణం ఇక్కడితో ఆగదు. మనం ఒక బ్యాంబు స్కూల్ కూడా పెడదాం అత్తయ్య. అందులో మనూరి పిల్లలకి ఈ హస్తకళలని నేర్పిద్దాం. అనామిక, నువ్వు కేవలం ఈ ఇంటి కోడలివిగా తల్లి, ఈ ఊరికే ఒక మార్గదర్శివి. నా కొడుకులు జాబ్ పోయిన బాధలో మన ఇల్లు వదిలి వేరే దేశం వెళ్తారేమోనని నేను భయపడ్డానమ్మా. కానీ నువ్వు నీ బ్యాంబూ బిజినెస్ ద్వారా మన ఇంట్లో లక్ష్మీదేవి నడయాడేలా చేశావు. నీ గొప్ప ఆలోచన వల్ల నా ఇల్లిప్పుడు నిండుగా ఉంది తల్లి. అందరం కలిసి ఒక మాట మీదుంటే ఏ అసాధ్యమైన పనైనా సుసాధ్యమేనని అనామిక నిరూపించింది నాన్న. అలా అనామిక తన వివేకంతో, ఓర్పుతో ఒక నిరుపయోగం అనుకున్న బ్యాంబూ పొలాన్ని బంగారు గనిగా మార్చింది. ఉద్యోగాలు కోల్పోయిన 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈరోజు పారిశ్రామికవేత్తలుగా మారారు. 3 కోడళ్ల ఐకమత్యం ఆ కుటుంబాన్ని శిఖరాగ్రాన నిలబెట్టింది. 3 కోడళ్ల బ్యాంబూ వ్యాపారం కథ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.